వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. ఈరోజు టాలీవుడ్ రౌండప్లో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన కూలీ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. తలైవర్ మాస్ ఎంటర్టైనర్గా భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్ డే నుంచే మంచి హైప్ క్రియేట్ చేసింది. నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, సత్యరాజ్ వంటి స్టార్ కాస్టింగ్ ఈ సినిమాకు మరింత క్రేజ్ తీసుకువచ్చింది. కానీ కంటెంట్ పరంగా మాత్రం సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమా రిలీజ్కు ముందే రికార్డ్ స్థాయి ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఏషియన్ సురేష్ కలిసి 43 కోట్లకు హక్కులను తీసుకున్నట్లు టాక్. తమిళనాడు రైట్స్ దాదాపు 100 కోట్లు, కర్ణాటక కేరళ 20 కోట్లు, నార్త్ ఇండియా 50 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ 85 కోట్లకు అమ్ముడైనట్లు ట్రేడ్ అంచనాలు చెబుతున్నాయి. మొత్తం మీద వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 310 కోట్లకు చేరింది. మొదటి రోజు కలెక్షన్స్ రిలీజ్ రోజే కూలీ అద్భుతమైన కలెక్షన్లు సాధించింది. ట్రేడ్ టాక్ ప్రకారం డే 1లో వరల్డ్ వైడ్ గా దాదాపు 150 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ముఖ్యంగా తమిళనాడులోనే 40 కోట్లకు పైగా వచ్చిందని, తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి రెస్పాన్స్ దక్కిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఓవర్సీస్లోనూ రజనీ క్రేజ్ స్పష్టంగా కనిపించింది. టాక్ ఎలా ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూలీకు బంపర్ రెస్పాన్స్ వచ్చింది. మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్లు రెండింటిలోనూ మంచి ఆక్యుపెన్సీ కనిపించింది. రెండో రోజు కూడా మంచి హోల్డ్తో కొనసాగిన ఈ సినిమా హాలిడే వాతావరణం కారణంగా బలమైన షోను నమోదు చేసుకుంది. డే 2లో సుమారు 13 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందని అంచనాలు ఉన్నాయి. తమిళనాడు 34.18 కోట్లు, తెలుగు రాష్ట్రాలు 13.38 కోట్లు, హిందీ 7.43 కోట్లు, కన్నడ 0.54 కోట్లు. వరల్డ్ వైడ్ టోటల్ డే 2 88 కోట్లు, 2 రోజులు కలిపి 243 కోట్లు గ్రాస్ అంచనా. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.